జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా జూనియర్ అభిమానులు సదరు కాంబో అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాసేట్టుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చినట్టుగా కనబడుతోంది. నందమూరి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు చాలా సైలెంట్గా జరిగిపోతుంది. గత సంవత్సరం కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర మూవీ రిలీజ్ కాగా సినిమా విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకర్షించి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ తరుణంలో ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ షూటింగ్ పై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో వస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం రెగ్యులర్గా జరగబోతున్నట్టుగా టాక్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్లు తమ సినిమాకు సంబంధించిన వర్క్ని సైలెంట్గా పూర్తి చేస్తున్నట్టుగా గుసగుసలైతే వినపడుతున్నాయి. కాగా ఈ కాంబో పైన చాలా అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం పక్కా అని ఇప్పటికే చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో శబదాలు చేస్తున్నారు. అయితే దానికి కారణం లేకపోలేదు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేశాయి. దాంతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబో అంటే థియేటర్లో దద్దరిల్లాల్సిందే అని అంటున్నారు అభిమాన జనం. ఇకపోతే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారి ఖాతాలో 1000 కోట్ల సినిమా అయితే పడలేదు. ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా ఎన్టీఆర్కి ఇవ్వలేం. దేవర సినిమా కూడా 600 కోట్లకు పైగానే సరిపెట్టుకుంది. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమా 1000 కోట్లు కలెక్షన్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్లో ఒక నమ్మకం అయితే ఉంది. మరి వారి నమ్మకం ఏమవుతుందన్నది ముందు ముందు చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.